స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 559 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 147 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి, నష్టాలతోనే ముగిశాయి. రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. బిజినెస్ ఎనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రత్నాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ నష్టాలతో ముగిసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏ అంశాలు ప్రభావితం అయ్యాయి అనుకోవచ్చు? నష్టాలతోనే ప్రారంభమైంది ఎట్ ద సేమ్ టైం. అంటే లాస్ట్ 4 days మనకి మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అయింది మీరు చూసుకుంటే. అండ్ రెండోది ట్రంప్ గారు రేట్ తగ్గిస్తేవన్నీ వెరీ పాజిటివ్. బట్ ఒక కన్సర్న్ అయితే మీరు వినుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, ఆంథ్రోపిక్ ఇష్యూస్ ఇవన్నీ ఇంకా హార్మ్ చేస్తున్నాయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఆర్ హోల్డింగ్ డీమాట్ అకౌంట్. చాలా మందితో మాట్లాడుతున్నాయి ఈ మధ్య రియల్ గా ఇంపాక్ట్ ఉందా లేదా ఏంటి అనేది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వరీడ్ దట్ కోడింగ్ ఆస్పెక్ట్స్ లోనో టెస్టింగ్ ఆస్పెక్ట్స్ లోనో లాట్ ఆఫ్ జాబ్స్ ఇండియాలో అయితే ఉన్నాయో వాటికి ఇంపాక్ట్ కనిపిస్తోంది అంటున్నారు. దాని ఎఫెక్ట్ మీరు చూస్తుంటే వాళ్ళ ఐటీ సెల్ ఆఫ్ కూడా చాలా బాగా ఉంది కదా. హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో ఇది కొంతకాలం హార్మ్ చేస్తున్నాం అనుకుంటున్నాను నేను. ఐటీ మార్కెట్ అనలిస్ట్ వీళ్ళందరూ పాజిటివ్, వీళ్ళందరూ మార్కెట్ లో కూడా మాట్లాడే మాకు ఇంపాక్ట్ లేదు నాస్కామ్ కూడా ఉంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో చాలా మంది అయితే ఇంపాక్ట్ ఉంది అంటున్నారండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఫర్ ద లాస్. అండ్ ఓఎఫ్ఎస్ వల్ల ఈక్విటీ డైల్యూషన్ కూడా జరుగుతుంది కదా, సో అప్పుడు మన పరిస్థితి ఏంటండి అసలు? దీని గురించి చెప్పండి. ఓఎఫ్ఎస్ ఇస్ నాట్ ఏ కన్సర్న్ అండి. మార్కెట్ లో లిక్విడిటీ పెంచుతున్నారు, తగ్గించట్లేదు. లిక్విడిటీ ఏదైతే మార్కెట్ లో స్క్వీజ్ చేసి ప్రమోటర్స్ కానీ గవర్నమెంట్ ఇస్ ఆల్సో డూయింగ్ ఓఎఫ్ఎస్ కదా. దే ఆర్ గెటింగ్ క్యాష్ ఇన్ సైడ్, దే ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్, అన్లాకింగ్ ద వాల్యూ చేస్తున్నారు. ఓఎఫ్ఎస్ ఇస్ నాట్ లాస్ అండి మనకి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాంపర్ ఎనీథింగ్ on the stock market. Actually it is really a positive because more liquidity will come back into the stock market. Andaru kuda mutual funds lone equity market lone pedutunnaru. Yes, right. Thank you Ratnakar garu.